వెల్కమ్ టు టైమ్ 24/7. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. శ్రీదేవి ఎవర్రా అంటే వేటగాడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాలో హీరోయిన్ అను, మణి కపూర్ భార్యను అను, రామ్ గోపాల్ వర్మ ప్రేమించిన ఏకైక మహిళ అను చెబుతారు. కానీ తల్లి మాట జవదాటని కూతురని తెలుసా? తండ్రి చనిపోయాడన్న విషయం తెలిసి కూడా నిర్మాతకు నష్టం రాకూడదని షూటింగ్ కంప్లీట్ చేసి మరీ వెళ్ళిన దిశాలి అని తెలుసా? తల్లిదండ్రులు చనిపోయాక తానే ఇంటి పెద్దగా మరి చెల్లెల్ని అక్కని కూడా చేర్చుకొని సాకిందని తెలుసా? రొమాంటిక్ హీరోయిన్ ఆఫ్ ది డెకేడ్ అనిపించుకున్న శ్రీదేవికి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం రాదు అన్న విషయం తెలుసా? హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉండగా చెల్లెలి కోసం నిర్మాతగా మారి కోట్ల రూపాయలు నష్టపోయిందని తెలుసా? ఇలా శ్రీదేవి జీవితంలో మీకు తెలియని చాలా కోణాలున్నాయి. ఆమెను నిన్న మొన్నటి వరకు నటిగా ఆరాధించారు. కానీ నేడు ఆమె మన మధ్య లేరు. గుండెపోటు కారణంగా దుబాయ్లో తుది శ్వాస విడిచారు. అందుకే శ్రీదేవి గురించి నటిగా కంటే ఒక వ్యక్తిగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ విశేషాలు మీకోసం. పొరపాటున ఫంక్షన్కి వెళ్లే నటి అయింది. 1963 ఆగస్టు 13 మంగళవారం నాడు మద్రాసులో శివకాశిలో పుట్టింది అమ్మాయి శ్రీ. అమ్మ అయ్యంగర్ 4 ఏళ్ల వయసులోనే తమ చిన్నాన్న వెళ్లాల్సిన ఒక ఫంక్షన్ కి అనుకోకుండా వెళ్లాల్సి రావడం, అక్కడ ఒక కన్నడ కవి చిన్నారి శ్రీదేవిని చూసి ముచ్చటపడి మీ పాపకి సినిమాలో అవకాశం ఇస్తాను అని శ్రీదేవి తండ్రికి చెప్పడం, వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన శ్రీదేవి తండ్రి ముందు వద్దనుకున్నారు. తల్లి మాత్రం శ్రీదేవిని ఎంకరేజ్ చేయడంగా మొట్టమొదటిసారి 4 ఏళ్ల ప్రాయంలో చిన్నారి అయ్యప్ప స్వామిగా తునైవాన్ 1967 వెండితెరపై మెరిసినది శ్రీదేవి. 10 ఏళ్లు నిండకుండానే బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. ఒక సినిమా షూటింగ్ సమయంలో ఎంజి రామచంద్రన్ శ్రీదేవిని చూసి నామ్ నాడు అనే చిత్రాల్లో నటింపజేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆమె జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి. దాంతో స్కూల్కి వెళ్ళడం కూడా కష్టమైపోయేది. 10 ఏళ్ల ప్రాయంలోనే శ్రీదేవి రోజుకు 3 షిఫ్టుల్లో వర్క్ చేసేది. చదువుకి దూరం అవ్వకూడదని సెట్లోనే ట్యూటర్ శ్రీదేవి తండ్రి ఆమె కెరియర్ పట్ల కంటే ఆమె వ్యక్తిగత జీవితం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు. ఆమె నటిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ చదువు పక్కన పెట్టకూడదని ఆమె కోసం సెట్లోనే ఒక ట్యూటర్ ఏర్పాటు చేశారు. సో స్కూల్కి దూరమైన షూటింగ్కి గ్యాప్లో చదువుకునేది. తల్లి మాట ఎన్నడూ జవదాటలేదు. పైకి చాలా గంభీరంగా కనిపించే శ్రీదేవి చాలా భయవస్తురాలు. తల్లి మాట వేదవాకులా భావించేది. చిన్నప్పటి నుంచి తల్లంటే విపరీతమైన అభిమానం. ఒకసారి శ్రీదేవి తల్లి ఆమెని ఓ గోడ పైన కూర్చోబెట్టి ఇక్కడ కూర్చో అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి శ్రీదేవిని గోడ మీద కూర్చోబెట్టి వచ్చేసాను అన్న విషయం మర్చిపోయి ఇంటి పని మీద నిమగ్నం అయిపోయింది. 4-5 గంటల తర్వాత ఇంట్లో శ్రీదేవి కనిపించబోయేసరికి ఇల్లంతా వెతికి చూస్తే అలా గోడ మీద బిక్కుబిక్కుమంటూ కూర్చున్న శ్రీదేవిని చూసి నిర్ధాంతపోయారట. టీనేజ్లోనే సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సరసన బాలచందర్, భారతీయ రాజా వంటి స్టార్ డైరెక్టర్ల నేతృత్వంలో నటించారు శ్రీదేవి. 14 ఏళ్ల ప్రాయంలోనే 20 ఏళ్ల అమ్మాయిగా నటించింది. సినిమాలో ఆమెను చూసి ప్రేక్షకులు ఈ అమ్మాయి వయసు 14 లేదా 15 ఏళ్ళ అని షాక్ అయ్యేవారు. హాస్పిటల్లో చేర్చిన రాఘవేంద్రరావు శ్రీదేవితో ఆధ్యాత్మిక సినిమాలు చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వంలో శ్రీదేవి దాదాపు 24 సినిమాలకు నటించింది. మొదటిసారి ఆయన శ్రీదేవిని ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. నా తమ్ముడు షూటింగ్ టైంలో మౌంట్ రోడ్ క్రాస్ చేసే షాట్లో శ్రీదేవి నిజంగా కార్ను గుద్దుకుంది. అప్పుడు రాఘవేంద్రరావు శ్రీదేవిని తన స్వస్థనాన ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను కథానాయకిగా 16 ఏళ్ల వయసు సినిమాలో కథానాయకిగా ఎంపిక చేసుకున్నారు రాఘవేంద్రరావు. 2 క్లైమాక్స్ల 16 ఏళ్ల వయసు సినిమా మొదట భారతీ రాజా తమిళంలో తెరకెక్కించారు. కమల్ హాసన్ హీరోగా నటించగా విలన్ గా రజనీకాంత్ ముఖ్య పాత్ర పోషించారు ఆ సినిమాలో. ఆ సినిమాకి తమిళ ప్రేక్షకుల మనోభావాలకి తగ్గట్లుగా సాడ్ ఎండింగ్ ఇచ్చారు భారతీ రాజా. అయితే ఆ చిత్రానికి తెలుగులో రీమేక్ చేసి రాఘవేంద్రరావు మాత్రం ఆ క్లైమాక్స్ ను మార్చారు. అక్కడ కమల్ హాసన్ శ్రీదేవి చివరికి కలవరు. కానీ తెలుగులో శ్రీదేవి చంద్రమోహన్ కలుసుకుంటారు. రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం వచ్చేది కాదు. శ్రీదేవిని అందరూ అప్పట్లో రొమాంటిక్ హీరోయిన్ అని పిలుచుకునేవారు. నిజానికి ఆమె రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం సరిగా రాదు.
బాలచందర్ సినిమాలో నటిస్తున్న టైంలో శ్రీదేవి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదన్న కోపంతో షూటింగ్ బ్యాకప్ చెప్పేశారు. తర్వాత శ్రీదేవి ఇంటికెళ్ళి అమ్మాయికి కాస్త రొమాంటిక్ మూవీస్ చూపించండి అని చెప్పారట. ఎన్ని సినిమాలు చూసినా శ్రీదేవి కెమెరా ముందు రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేకపోయింది. దాంతో నువ్వు కెమెరా ముందు కాస్త ఏడుస్తున్నట్లు కనిపించు చాలు అన్నారట. ఆ తర్వాత నుంచి రొమాంటిక్ సీన్స్ లో నటించాల్సినప్పుడల్లా శ్రీదేవి అదే ఫాలో అయ్యేదట. ఎన్టీఆర్ తో కలిసి బడిపంతులు అనే చిత్రంలో మనవరాలిగా నటించిన శ్రీదేవి తదనంతరం వేటగాడులో కథానాయికగా నటించింది. శ్రీదేవి ఈ సినిమాలో హీరోయిన్ గా రాఘవేంద్రరావు చేసినప్పటికీ ఎన్టీఆర్ ఏంటి ఈ అమ్మాయి అప్పుడే అంత పెద్దదైపోయిందా అని అడిగారట. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి 12 సినిమాల్లో నటించింది శ్రీదేవి. ఏఎన్ఆర్ కి కూతురిగా నటించింది. 1973లో వచ్చిన భక్త తుకారం అనే చిత్రంలో శ్రీదేవి టైటిల్ పాత్రధారి ఏఎన్ఆర్ కు కూతురిగా నటించింది. ఆ తర్వాత 1981లో ప్రేమాభిషేకం చిత్రంలో కథానాయికగా నటించింది. ఏఎన్ఆర్ కాంబినేషన్ లోను 10 సినిమాల్లో నటించింది శ్రీదేవి. చిరంజీవి సరసన రాణి కాసుల రంగమ్మ, జగదేక వీరుడులో అతిలోక సుందరి, ఎస్పి పరశురాం చిత్రాల్లో శ్రీదేవి కథానాయికగా నటించిన విషయం అందరికీ తెలుసు. కానీ చిరంజీవి విలన్ గా నటించిన 2 సినిమాల్లోనూ శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. మోసగాడు, రానువ వీరన్ చిత్రాల్లో చిరంజీవి విలన్ గా నటించారు. శ్రీదేవి బాలీవుడ్ లో సెటిల్ అయ్యాక తన చెల్లెలు శ్రీలతను నిర్మాతగా పెట్టి చిరంజీవి హీరోగా వజ్రాల దొంగ చిత్రాన్ని మొదలు పెట్టారు. భారీ బడ్జెట్ తో తీద్దామనుకున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ తోనే కారణాంతరాల వల్ల ఆగిపోయింది. నాగార్జున, వెంకటేష్ల సరసన కూడా నాగార్జున సరసన ఆఖరి పోరాటం, గోవింద గోవింద చిత్రాల్లో నటించి శ్రీదేవి వెంకటేష్ తో కలిసి ఒక చిత్రంతో నటించింది. అదే క్షణక్షణం వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అయితే పేరుకి ఈ సినిమాలో హీరో వెంకటేష్ అయినా కథ మొత్తం శ్రీదేవి చుట్టే తిరగడం వలన ఒకానొక సందర్భంలో ఈ సినిమాలో హీరో శ్రీదేవి, నేను జస్ట్ పక్కన నటించాను అని వెంకటేష్ కూడా పేర్కొనడం విశేషం. గురుదేవ్, రూప్ కి రాణి, చోరంగా రాజా, లాంఘీ చిత్రాలు వరుసపెట్టి షూటింగ్లు జరుపుకుంటున్నాయి. లాంఘా షూటింగ్ టైంలో తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసింది. అయితే వెంటనే బయలుదేరకుండా నిర్మాతకి నష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు షూటింగ్ పూర్తి చేసుకుని మద్రాసు వెళ్ళి తండ్రి అంత్యక్రియలను, కార్యక్రమాలను పూర్తి చేసి మళ్ళీ షూటింగ్ లో పాల్గొని అనుపమ్ ఖేర్ తో ఒక కామెడీ సీన్ లో యాక్ట్ చేసిన శ్రీదేవిని చూసి యూనిట్ సభ్యులంతా నివ్వెరపోయారు. తదనంతరం తల్లిని కోల్పోయింది. తండ్రి మరణించిన కొన్నాళ్ళకే తల్లి అనారోగ్యం కారణంగా మంచాన పడగా ఆమె ట్రీట్మెంట్ కోసం న్యూయార్క్ తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. యుక్త వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన శ్రీదేవి ఇంటి పెద్ద బాధ్యతను తీసుకుంది. సొంత చెల్లెల శ్రీలత, స్టెప్ బ్రదర్ సతీష్ ను అక్కను చేర్చుకుంది. తానే వారిద్దరికి తల్లై ఒక పక్కన సినిమాలో బిజీగా ఉంటూనే కుటుంబ క్షేమాన్ని కూడా చూసుకునేది. బానీ కపూర్ తో ప్రేమ పెళ్లికులో నన్ను హీరోయిన్ గా పెట్టి మిస్టర్ ఇండియా తీసినప్పటి నుంచే బోనీ కపూర్ నన్ను ప్రేమించారట. అయితే ఎన్నడూ ఆమెకు చెప్పలేదు. శ్రీదేవి తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న టైంలో ఆమె వెన్నుంట ఉన్నది బోనీ కపూర్ మాత్రమే. శ్రీదేవి నైరాశ్యంతో బాధపడుతున్న తరుణంలో బోనీ పంచన చేర్చుకొని పెళ్లి చేసుకుంటానని అడగగా అప్పటికే ఆయన మంచితనం గురించి తెలిసిన శ్రీదేవి వెంటనే ఓకే చెప్పేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్థ పలికి కుటుంబానికి అంకితం అయిపోయింది. దేవుడు మంచి మూడ్లో ఉన్నప్పుడు సృష్టించిన రూపమే శ్రీదేవి. రామ్ గోపాల్ వర్మ చిత్ర పరిశ్రమలు శ్రీదేవి ఎంతో మంచి అభిమానులు ఉండొచ్చు. కానీ రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి మీద పెంచుకున్న అభిమానం ముందు ఎవ్వరూ నిలవలేరు. అసలు వర్మ ఇండస్ట్రీకి వచ్చిందే శ్రీదేవిని దగ్గరగా నుండి చూడొచ్చని. అలాగే కేవలం శ్రీదేవి దృష్టిలో పెట్టుకునే క్షణక్షణం కథ రాసుకున్నాడు ఆర్జీవి. వర్మ మనస్ఫూర్తిగా శ్రీదేవికి రాసిన ప్రేమలేఖ క్షణక్షణం చిత్రం. ఆ సినిమాలోని జామురాతిరి జాబిలమ్మ పాట ఇప్పుడు చూసి తెలియని వారు పరవశంతో మనసు ఉప్పొంగిపోతుంది. శ్రీదేవికి తీరని కోరికలు రాఘవేంద్రరావు దర్శకత్వంలో 24 చిత్రాల్లో కలిసి నటించిన శ్రీదేవికి ఆయన దర్శకత్వంలో 25వ సినిమాలో నటించిన వారిద్దరిని కాంబినేషన్లో సిల్వర్ జూబ్లీ సినిమా రావాలని ఆశపడింది. అలాగే తన కుమార్తె జాన్వీ కపూర్ను హీరోయిన్గా వెండి తెరపై కూడా చూడాలనుకుంది. అయితే జాన్వీ కపూర్ హీరోయిన్గా మరాఠీ సూపర్ హిట్ చిత్రంలో సైరత్ను హిందీ రీమేక్లో హీరోయిన్గా ఎంపికైన ఆ సినిమా విడుదల లోపే ఆమె మరణించడం విషాదకరం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.